హాయ్ అండి. అందరికీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. కానీ ఈసారి కొంచెం వీలు కాకపోయేసరికి లాస్ట్ ఫ్రైడే చేసుకుందామని ఈరోజు ఇంట్లో మామూలుగా పూజ చేసుకున్నాను. మార్నింగ్ లేచి పనులన్నీ చేసేసుకొని ఇల్లు శుభ్రం చేసి ముగ్గు వేశాను. పూజ చేసుకుంటుండగా ఈరోజు మా ఇంటికి ఆవు బిగ్గరగా అరుచుకుంటూ వచ్చింది. ఆవు లక్ష్మీదేవి స్వరూపం అంటారు కదా. ఆవుకి బొట్టు పెట్టి తినటానికి బిస్కెట్స్, కారా ఉంటే పెట్టా. అవి తిని నన్ను ఆశీర్వదించి వెళ్ళింది. ఈరోజు కామాఖ్యాదేవి గుడిలో వరలక్ష్మి వ్రతం వైభవంగా జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి వచ్చాము. టెంపుల్లో వ్రతం అయితే సూపర్గా జరిగింది. ఇంట్లో వీలు కాని వాళ్ళు చాలా మంది అక్కడ అమ్మవారి ముందు వ్రతం చేసుకున్నారు. మేమైతే ముందు అన్ని దేవుళ్ళని దర్శించుకొని వెళ్ళి వ్రతంలో కూర్చున్నాము. వరలక్ష్మి వ్రతం జరిపించేటప్పుడు భక్తులందరికీ ఎలాంటి లోటు లేకుండా చక్కగా ఏర్పాట్లయితే చేసేశారు. వ్రతానంతరం భక్తులకు అన్నప్రసాదాలు కూడా పెట్టారు. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. స్వయంగా వెలిసిన తల్లి కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులైతే చాలా మంది వస్తున్నారు.